ఎన్నో పోషకాలున్న రాగి పిండితో ఈరోజు కుండలో రాగి జావ చేసేద్దాం. రాగి జావ చేసుకోవడానికి ముందుగా కుండని నీట్గా వాష్ చేసుకుని అందులో 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతూ ఉండంగా ఒక గ్లాసులో 4 స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కుండలో నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ రాగి పిండి కలుపుకున్న వాటర్ ఇందులో వేసుకోవాలి. దీన్ని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రాగి జావ డైలీ తీసుకోవడం పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ రాగి జావ డైలీ ఒక గ్లాస్ తాగడం వల్ల బోన్స్లో స్ట్రెంగ్త్ పెరిగి బోన్స్ బాగా స్ట్రాంగ్గా అవుతాయి. మరి ఇన్ని పోషకాలున్న రాగి జావని మనం కుండలో మాత్రమే ప్రిపేర్ చేసుకోక్కర్లేదు. ఇంట్లో ఉండే స్టీల్ వెసల్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డైలీ రాగి జావని తాగడం ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఈ విధంగా పొంగొచ్చి జావ చిక్కబడినట్లయితే మనకి రాగి జావ తయారైందని అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మరికొంచెం థిక్గా అవుతుంది. జావ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చిక్కగా తయారు చేసుకున్న మజ్జిగని వేసుకోవాలి. టేస్ట్ కోసం ఇందులో చిటికెడు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.